హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తెలుగు టెక్ ఫేర్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ ఉంది. అది వచ్చేసి ఫోట్రానిక్స్ రీసౌండ్. అది చూడటానికి చాలా క్యూట్గా చిన్నదిగా ఉంది కదా, బట్ సౌండ్ క్వాలిటీ మనకు చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 1000 లోపు మనకి ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నేను ఒక 5 days నుంచి యూస్ చేస్తాను. దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గెట్ ఇన్ టు ది వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ దీని లుక్ అండ్ ఫీల్ విషయానికి వస్తే, బాడీ మొత్తం ఫ్యాబ్రిక్ ఫినిష్తో చూడడానికి చాలా ప్రీమియంగా రగ్గడ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా పైన ఉన్న ఆర్జీబీ లైట్స్ నైట్ టైం సాంగ్స్ వినేటప్పుడు మంచి వైబ్నిస్తాయి. ఇది చేతిలో చాలా కాంపాక్ట్గా ఇమిడిపోతుంది. బరువు కూడా జస్ట్ 330 grams మాత్రమే. సో బ్యాగ్లో వేసుకొని ఎక్కడికైనా ఈజీగా తీసుకుని వెళ్ళొచ్చు. కనెక్టివిటీ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, స్పీకర్ చిన్నదైనా సరే ఇందులో కనెక్టివిటీ ఆప్షన్ చాలానే ఉన్నాయి. లేటెస్ట్ బ్లూటూత్ 5.3 ఉంది కాబట్టి ఫోన్కి కనెక్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. బ్లూటూత్ ఒకటే కాదు, వెనక వైపు చూస్తే పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, యాక్స్ కేబుల్ కనెక్టివిటీ కూడా చేయొచ్చు. అలాగే ఇందులో FM రేడియో కూడా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే TWS మోడ్. అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటిదే ఇంకొక స్పీకర్ ఉంటే రెండింటిని కనెక్ట్ చేసి స్టీరియో సౌండ్ ఎంజాయ్ చేయవచ్చు. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే, కంపెనీ వాళ్ళు 6 నుంచి 8 గంటలు ప్లేబ్యాక్ అని చెప్తున్నారు. కానీ రియల్ లైఫ్లో మనం RGB లైట్స్ ఆన్ చేసి ఒక 70 to 80% వాల్యూమ్తో వింటే మనకు ఈజీగా 4 నుంచి 5 గంటల వరకు వస్తుంది. ఛార్జింగ్ అవటానికి కనీసం 2 గంటలు టైం పడుతుంది. సరే, అసలు విషయానికి వద్దాం. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి, ఇది 5 watts స్పీకర్. సో మనం కిటికీలు బద్దలయ్యే డీజే సౌండ్ని ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఒక చిన్న రూమ్లో లేదా బెడ్రూమ్లో వినటానికి దీని సౌండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వోకల్స్, లిరిక్స్ చాలా క్లియర్గా, క్రిస్ప్గా వినిపిస్తాయి. సంధ్యా నీ పేరే చీకటి వెలుగు కలయిక, నా గుండె తలుపు తట్టి వెలిగే దీపిక, నిన్ను చూసి నేర్చుకున్నా. బేస్ విషయానికి వస్తే హెవీ బేస్ ఉండదు, కానీ ఈ సైజుకి తగ్గట్టు డీసెంట్ బేస్ ఉంది. ల్యాప్టాప్లో సినిమాలు చూడడానికి ఫోన్ స్పీకర్ కన్నా ఇది చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే, మీరు స్టూడెంట్ అయ్యి ఉండి హాస్టల్ లేదా చిన్న రూమ్లో వాడుకోవడానికి ఒక బెస్ట్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ కావాలనుకుంటే ఇది మీకు తక్కువ బడ్జెట్లో బెస్ట్ స్పీకర్ ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. ఫుల్ పైసా కోసం. ఇదండి ఫోట్రానిక్స్ రీసౌండ్ బ్లూటూత్ గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఛానల్ కు మీరు మద్దతు, ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.